హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనిధి కొత్తపల్లి. ఇవాళైతే ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బీట్రూట్తో లడ్డు చేయబోతున్నాను. ఇందుకోసం ఫస్ట్ మనం బీట్రూట్ని చక్కగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న బీట్రూట్ని కొబ్బరి పీటతో సన్నగా తురుముకోవాలి. బీట్రూట్ని తురిమి పెట్టుకున్న తర్వాత ఇదే ప్రాసెస్లో బెల్లాన్ని కూడా చక్కగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోవాలి. ఈ గీ కూడా వేడైన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదా, ఈ బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ని చక్కగా కలుపుతూ ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి బాగా ఉడికే వరకు స్టవ్ని సిమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి. ఉంది కదా, ఈ కొబ్బరికూరని బీట్రూట్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేటట్టు కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. ఈ రెండు ఉడుకుతున్నప్పుడు నెక్స్ట్ మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా తినేవారు కొంచెం బెల్లాన్ని ఎక్కువైనా కూడా మనము యాడ్ చేయొచ్చు. ఇదే కాక షుగర్తో కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం కరిగి ఇందులో బీట్రూట్ చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికినప్పుడు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం నట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు బాదాన్ని యాడ్ చేస్తున్నానండి. ఒక 7-8 లాగా తీసుకొని మిక్సీలో వేసి సన్నగా గ్రైండ్ చేసి ఇందులో వేస్తున్నాను. ఇలా నట్స్ పౌడర్ వేసిన తర్వాత చక్కగా కలుపుతూ బాగా ఉడికించాలి. ఇది బాగా దగ్గరైపోయినప్పుడు ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఉండల కింద చుట్టేసుకోవాలి. ఈ స్వీట్ మనకు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.